పాలకూర ప్లస్ కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి చపాతీ కోసం. మా పాప కోసం బీట్రూట్ చపాతీ చేయమనిందండి, తన కోసం చేస్తున్నాను. బీట్రూట్ ప్లస్ పాలకూర చపాతీ రెండు కలిపి కాంబినేషన్లో చేసిస్తున్నాను. కాస్త చిన్నగా 2 వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న పాలకూర అండి ఒక కట్ట. ఇప్పుడు ఒక చిన్న నిమ్మపండు సైజు బీట్రూట్ని కట్ చేసి అలాగే అల్లం ముక్కలను వేసుకున్నాను. చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. మిక్సీ కట్టి పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాను. బౌల్లో కొద్దిగా మిగిలిపోయింది కదా, కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి మెత్తగా. ఇప్పుడు కాస్త పై నుంచి ఆయిల్ వేయాలి. స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఇంకా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా తడిపి పెట్టుకున్న ముద్దని బౌల్లోకి తీసుకొని ఇంకాస్త ఆయిల్ అప్లై చేసి ఇలా పైన అప్లై చేసి క్యాప్ పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు సోక్ అవ్వనివ్వాలి. మనం పాలకూరను కూడా మిక్సీ పట్టి ఇలా పేస్ట్ చేసాం కదండి, ఇప్పుడు ఇది కూడా ఇందులో యాడ్ చేసుకొని దీన్ని కూడా ఇలా కట్టి బీట్రూట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి పిండి ముద్దని. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తడిపిన పిండిని మనం ఇందాకట్లాగానే కుక్ చేసుకుందాం. దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సాల్ట్ యాడ్ చేసి దీన్ని కూడా కొద్దిగా వాటర్తో పిండి ముద్ద కన్సిస్టెన్సీకి కలుపుకోవాలి. పిండి ముద్దలా చేసాను కదండి, దీన్ని కూడా ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ వరకు సోక్ చేసుకున్నాం. ఒక బౌల్లో పెట్టేసుకొని ముందుగా పీల్ తీసి దాని తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసిన తర్వాత స్మాష్ చేసి కర్రీలాగా చేసేసుకుందాం. ఇప్పుడు ఆలు కుర్మాకి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. బాయిల్ చేసి స్మాష్ చేసుకున్న పొటాటోస్, 4 పచ్చిమిర్చి ముక్కలు, 4 ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటో ముక్కలు, కొద్దిగా కొత్తిమీర. ఆయిల్ వేసేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, కర్రీ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఆనియన్స్, వేసుకున్నాం కదా, ఆనియన్స్ మగ్గడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. చక్కగా ఫ్రై అయ్యాయి కదా, లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. కొద్దిగా పసుపు వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, ఇప్పుడు టమాటో ముక్కలు యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. A few moments later. ఇంకాస్త మగ్గాలండి, ఇంకాస్త మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనము స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోని యాడ్ చేసుకుందామండి. స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోని యాడ్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. దీన్ని కలపడంలోనే ఉందండి టేస్ట్ అంతా. సరిపడా కారం ఉప్పు యాడ్ చేసుకుందాం. నేను 1/2 టీ స్పూన్ వాడుతున్నానండి. సాల్ట్ తక్కువ వేస్తున్నానండి. కాస్త ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టేసి ఉడికించుకొని దాని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలు కుర్మా రెడీ. ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీరతో డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది. పెట్టేసుకొని ఇప్పుడు చపాతీలు చేయడం స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా అయిందో పిండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి చేసుకుందాం. పొడి పిండి వేసుకుంటూ చపాతీలా కాసుకోవాలి.
యాడ్ చేసుకొని ఇలా తాల్చుకోవాలి. పొడి పిండి వేసుకుంటూ తాల్చుతూ సన్నగా చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర చపాతీని తాల్చుకుందాం పిండిలో. ఆయిల్లో డిప్ చేసుకొని తాల్చుతారండి. నేను ఎందుకు అలా చేయట్లేదంటే ఆల్రెడీ పిండి తడిపేటప్పుడు చాలా ఆయిల్ని యూజ్ చేశాం కదా. పిల్లలకి హెవీ ఆయిల్ పెడితే కూడా హార్ట్ స్ట్రోక్, డయాబెటీస్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను పిండితోనే తీసుకుంటున్నాను. మళ్ళీ మనం వీటిని కాల్చుకునేటప్పుడు కూడా లైట్గా ఆయిల్ని యూజ్ చేస్తాం కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను చపాతీలు తాగడంలో. పిండి బాగా నానితే ఇలా వస్తాయి.